హెచ్ఐసిసిలో రెండవ రోజు భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. సమ్మిట్ లో 100 దేశాలకు చెందిన 450 మంది ప్రతినిధులు పాల్గొనగా ఈ రోజు జరిగే సమ్మిట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ వేదికగానే హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే సమ్మిట్ కు ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. మధ్యాహ్నం తర్వాత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో హెచ్ఐసిసి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అశోక్, ఇవాళ మనం చూస్తున్నాం ఏదైతే హెచ్ఐసిసిలో రెండో రోజు భారత్ సమ్మిట్ ప్రారంభమైంది. ఇవాళ సమ్మిట్ కు ఏఐసిసి కీలక నేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇతర నేతలు కూడా ఇవాళ హాజరవుతున్నారు. అయితే ఇవాళ చూస్తున్నాం దాదాపు 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. నిన్న 4 దేశాలుగా ఏదైతే సమ్మిట్ కొనసాగింది, ఇవాళ కూడా 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులతో పాటు ఇతర నేతలు కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి దీంట్లో అయితే ఇవాళ కీలక అంశాలకు సంబంధించి ఓవర్కమింగ్ పోలరైజేషన్ విత్ ప్లూరలిజం, డైవర్సిటీ, రెస్పెక్ట్ టు యాక్సిలరేటింగ్ క్లైమేట్ జస్టిస్ అనే అంశాలపైన ఇవాళ చర్చగోష్ఠి ఉంది. మధ్యాహ్నం ఎకనామిక్ జస్టిస్ ఇన్ ఆన్ సర్టెన్ టైమ్స్, పీస్ అండ్ జస్టిస్ ఇన్ మల్టీ పవర్ వరల్డ్ పై చర్చగోష్ఠి ఉంది. సాయంత్రం ప్లీనరీకి సంబంధించి కీలకమైనటువంటి హైదరాబాద్ డిక్లరేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రవేశపెడతారో దీనికి సంబంధించి డిస్కషన్ కూడా చేస్తారు. అలాగే 3:30 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ వస్తున్నటువంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులు కూడా రిసీవ్ చేసుకుంటారు. వేదిక దగ్గర తీసుకొస్తారు. ఆయన 3 గంటల పాటు ఇక్కడ హైదరాబాద్ సమ్మిట్ లో పాల్గొంటారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పెట్టుబడులకు తెలంగాణలో అనుకూలమైనటువంటి వాతావరణంలో ఈ వేదిక కూడా పెట్టుబడులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడా ఇవాళ కూడా ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. సో ఇదంతా కూడా తెలంగాణ రైజింగ్ కు ఉపయోగపడేటువంటి కార్యక్రమం అని చెప్పేసి సర్కార్ చెప్తుంది. మరోవైపు ఇవాళ ఈ సమ్మిట్ ముగుస్తుంది. సాయంత్రం రాత్రి ఏదైతే ఇందిరా మహిళా శక్తి బజార్ కు ఈ బృందం అంతా వెళ్తుంది. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో సమ్మిట్ ముగుస్తుంది. మొత్తంగా చూసినట్టు ఇవాళ కీలకమైనటువంటి సమావేశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అశోక్, భారత్ సమ్మిట్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయి? 100కు పైగా దేశాల నుంచి వస్తున్న ప్రముఖులు ఎవరు? మనం చూస్తున్నాం ఏదైతే ఈ దీంట్లో 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులకు సంబంధించినట్టు ప్రధానంగా ఈ సమ్మిట్ కి సంబంధించి వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాల్లో మంత్రులుగా ఉన్నారు కావచ్చు, సెనేటర్స్ కావచ్చు, ఎంపీలుగా ఉన్నవారు కావచ్చు, అలాగే ఆ దేశాల్లో మాజీ అధ్యక్షులుగా, మాజీ మంత్రులుగా పనిచేసి ఆయా ప్రాంతాలకు సంబంధించి పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విలువైనటువంటి గ్లోబల్ జస్టిస్ అనే నినాదంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. అసమానతలు లేకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపైన కూడా డిస్కషన్ జరుగుతుంది. సో వీటితో పాటు నిన్న జరిగినటువంటి సమ్మిట్ తో పాటు ఇవాళ కీలకమైనటువంటి సమ్మిట్ లో రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారు ఈ సమ్మిట్ ఉద్దేశించి అన్నది కూడా కీలకంగా మారింది. ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంలో ఈ వేదిక దగ్గర అయితే పెద్ద ఎత్తున పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ రాకకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అశోక్, భారత్ సమ్మిట్ యొక్క ప్రధాన ఎజెండా ఏంటి? ఈ సమ్మిట్ లో ఏం చర్చించనున్నారు? ప్రధానంగా ఈ సెషన్ లో ఏదైతే ఇవాళ చూసినట్లయితే 8 సెషన్లుగా డిక్లేర్ చేశారు ఈ వేదికకు సంబంధించి. దాంట్లో నిన్న 4 సెషన్స్ అయిపోయాయి. ఇవాళ కూడా 4 సెషన్స్ ఉన్నాయి. 4 సెషన్లకు సంబంధించి కూడా ఇందులో ప్రధానంగా ఈక్వాలిటీ హాల్ అంటే సమానత్వానికి సంబంధించి కావచ్చు, లిబర్టీ హాల్, జస్టిస్ హాల్, ఫ్రిటర్నిటీ హాల్ అంటే దీంట్లోనే మనకు కనిపిస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సమానత్వము, స్వేచ్ఛ, అందరికి సమన్యాయము, గ్లోబల్ జస్టిస్ అనేటువంటి విధానంతో ఈ వేదిక ముందుకు వెళ్తుంది. ఈ కోణంలోనే వచ్చినటువంటి డెలిగేట్స్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారంతా కూడా ఇదే అంశాలకు సంబంధించి ఇక్కడ ఉపన్యాసాలు ఇస్తున్నారు. దానికి సంబంధించిన చర్చాగోష్ఠి కూడా నడుస్తున్నాయి. 4 హాల్స్ లో కూడా ఇదే రకమైనటువంటి చర్చాగోష్ఠి నిన్న కొనసాగింది. ఇవాళ కూడా 2వ రోజు ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా డైవర్సిటీ, రెస్పెక్ట్, యాక్సిలరేటిజం, సో ఈ అంశాలపై కూడా ఇవాళ చర్చ జరుగుతుంది. సో ఏదేమైనప్పుడు కూడా ఈ అంశాలతో పాటు ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లో రాహుల్ గాంధీ ఇచ్చేటువంటి ఈ అంశాలపైన కూడా మనకు ప్రాధాన్యత కనిపిస్తుంది. సో రాహుల్ గాంధీ ఏం చెప్పబోతున్నారు, ఇదే వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ పేరుతో ఏం చెప్పబోతున్నారు అనే అంశాలు కూడా ఇవాళ కీలకంగా మారబోతున్నాయి. సో ఈ 2 సందర్భాలకు సంబంధించి కూడా వచ్చేటువంటి నేతలు కూడా రానున్నటువంటి సందర్భంలో ఇక్కడ వారు కూడా పెద్దగా ఆసక్తిగా ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.